వెల్కమ్ టు అమ్మ ఛానల్. నేను మీ రమాదేవిని. నేనైతే 5 నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట. ఈ వంట పేరు ఏమంటారు అనేది నేనైతే చెప్పను. వీడియో అంతా చూసిన తర్వాత ఏమంటారో మీరే చెప్పండి. అయితే ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా సన్నగా చీరుకోవాలండి. చీరుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా ఏటిగా ఇడిపోయేలాగా కొంచెం ఇలా చేతితో నలిపేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ పీస్కి ఆ పీస్ విడివిడిగా అయిపోవాలండి. అలా అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపడగా సాల్ట్ వేసుకొని నలిపితే ఇంకా బాగా ఏ ఏ పీస్కి ఆ పీస్ విడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా విడిపోయిన తర్వాత చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఏ పీస్కి ఆ పీసు, ఏ పొరకి ఆ పొర ఇంకా అలా ఊడ్చారనమాట అండి. అలాగా తర్వాత ఒక స్పూను కారం అయితే వేసుకున్నాను. అర స్పూన్ అయితే కారం వేస్తున్నాను అనమాట. కారం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా అరిగి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేయాలన్నమాట. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ముక్కలన్నిటిని కూడాను. జీలకర్ర కూడా వేసుకోవాలి, కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికి కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఏంటి వంట పేరు ఏంటో చెప్పకుండా చేసేస్తుంది అనుకుంటున్నారా? ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. 5 నిమిషాలు అయింది, మూత తీస్తున్నాను. ఎందుకంటే మూత పెట్టుకోవడం మొత్తం ముక్కలకి అన్నీ పట్టండి బాగాను. మనం ఇలా కలుపుకున్నప్పుడు అలాగా ఇలా పిండితే అలా వాటర్ రావాలన్నమాట అండి. ఈ వాటర్తోనే మనం పిండి అంతా కలుపుకోవాలి. కొద్దిగా మైదా పిండి వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలకు పిండగా వచ్చిన వాటర్తోనే మనం పిండి కలిపేసుకోవాలండి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయకూడదనమాట. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. ఉంటే శనగపిండి, కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి అలాగే బియ్యం పిండి అయితే వేసాను. చూడండి ఇలాగా కలిసిపోతుంది అనమాట. అలాగా ఇంకా మనకి సరిపోలేదు, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటే మిగతా పిండి కూడా వేసేసుకోవచ్చండి. అది ఇంతని క్వాంటిటీ ఏమి ఉండదు, మనం చూసుకొని కలుపుకోవడమే అనమాట. మళ్ళీ ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు, అందుకే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఎంతో సమయం పట్టదండి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. నాకైతే 10 నిమిషాల్లో అయిపోయినాయి అనమాట. సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చే టైంకి అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి ఒకటిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగా వడలాగా చేసుకొని వేసుకోవడమేనండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అయితే. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువగా కాగిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ముందు మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టేస్తే నాకు ఒకటైతే మాడిపోయిందనమాట. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలాగా వేగుతాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఉల్లిపాయ ముక్క ఎర్రగా ఏగి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నా సొంతంగా నేనేం చేయలేదండి, యూట్యూబ్లోనే చూసి చేశాను. పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ అయినా చేయమని అంటున్నారని ఒకసారి యూట్యూబ్లో చూశాను, అంతే. చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. వెంటనే నేను కూడా చేసేసి పెట్టాను పిల్లలకి. చాలా బాగా వచ్చినాయి అమ్మ అన్నారు. ఒక్కొక్కసారి మన సొంత ఒపీనియన్ పనికిరానప్పుడు యూట్యూబ్ని నమ్ముకోవాలండి. నాకైతే వీటిని ఏమంటారో నాకు తెలీదు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీటిని ఏమంటారో మీరే చెప్పండి. ఈ ఐటమ్కి మీరే పేరు పెట్టండి, ఓకేనా? మొత్తానికైతే మొత్తం రెడీ అయిపోయినాయండి. ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేసుకున్నాను. చూసారా ఎలా విరుస్తుంటే ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.